జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కొందరు తమ కోసం జీవిస్తారు, కొందరు కుటుంబం కోసం, కానీ కొందరు మాత్రం సమాజం కోసం జీవిస్తారు. ఈరోజు మనం గౌరవిస్తున్న వ్యక్తి అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆశలు, లక్ష్యాలు మాత్రం పెద్దవే. పట్టుదలతో చదివి తన జీవితాన్ని మాత్రమే కాదు, ఇంకా అనేక మందికి మార్గం చూపే స్థాయికి ఎదిగారు. తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రతి నిర్ణయం ప్రజల కోసమే. ప్రతి ఫైల్ వెనుక ఒక కుటుంబం ఉందని భావించి న్యాయం, నిబద్ధతతో పనిచేశారు. అవినీతిని దూరంగా ఉంచి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఒక అధికారి మాత్రమే కాదు, ఒక స్నేహశీలి, ఒక మార్గదర్శి, ఒక స్ఫూర్తి. ఎవరైనా సమస్యతో వచ్చినప్పుడు అతను ముందుగా వినేవారు, తర్వాత సహాయం చేసేవారు. అందుకే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆయన చేసిన సేవలు కేవలం ఫైల్స్లోనే కాదు, ప్రజల జీవితాల్లో కనిపిస్తాయి. ఎంతమంది సమస్యలు పరిష్కరించారు, ఎంతమంది ఆశలను నిలబెట్టారు, అది లెక్కకు మించినది. అతని పేరు నమ్మకానికి మరో పేరు అయింది. బయట బాధ్యతలు ఎన్ని ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించడం ఆయన ప్రత్యేకత. ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త, ఒక మంచి మనిషి. ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. పదవీ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమే, సేవకుకు కాదు. మీ అనుభవం ఇంకా ఎంతో మందికి మార్గదర్శకం అవుతుంది. మీ సేవలకు మా హృదయపూర్వక నమస్సులు. శశికుమార్ గారు, మీ ప్రయాణం మాకు స్ఫూర్తి. మీ పేరు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆల్ ద బెస్ట్ శశికుమార్ గారు. ధన్యవాదాలు సార్.